ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? మనకి సంవత్సరంలో 12 నెలలు. ఆ 12 నెలల్లో 11 నెలల మీద మనకి అంత దృష్టి ఉండదు, కానీ 12 నెల డిసెంబర్ మాసం వచ్చిందంటే అందరికీ, వాళ్ళు దేవుని ఎరగని ప్రజలైనా, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళైనా, ఇతర మతాల వాళ్ళైనా, ఎవరైనా వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే క్రిస్మస్. అది అందరికీ తెలిసిన పండగ. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు జరుపుకుంటున్న పండగ. ఆస్ట్రేలియా ఖండం అనేది అది వేసవి కాలంలో జరుపుకున్న పండగ ఇదే. కాకపోతే కాలాలు మారాయి. అయితే నేను చెప్పదగిన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి సంవత్సరం ఈస్టర్ వస్తుంది, ప్రతి సంవత్సరం నెలలు వస్తున్నాయి పోతున్నాయి, రోజులు వస్తున్నాయి పోతున్నాయి. అయితే నీ జీవితంలో మార్పు అనేది వస్తుందా, రావట్లేదా? అలానే ఉందా? పండక్కి ఏమేమి కొనుక్కోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏంటి అని అనేక టైం టేబుల్స్ వేసుకొని ఉన్నాం అందరము. కానీ నిజమైన క్రిస్మస్ అది కాదు కదా. ప్రభు మనలో కోరుకునేది నిన్ను హ్యాపీగా ఉండొద్దని చెప్పలే, ఎంజాయ్ చేయొద్దు అని చెప్పలేదు. కాకపోతే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రభుని క్రీస్తుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవటం అనేదే గొప్పది. అది దేవునికి ఇష్టమైనది కూడా. ఆయన నీ హృదయంలో చేర్చుకో అంటే ఎలా అంటే, మనం ఆదివారం ఆ రోజు ప్రేయర్కి మనం వెళ్ళామా, పండగ రోజు ఆరాధన చేసామా, 4 పాటలు పాడామా, కొత్త పాటలు వచ్చేదాన్ని ప్రాక్టీస్ అయ్యామా, ఈరోజు మన యొక్క డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉంది, కొత్తవి ఏమైనా మనము వేసుకోవాలా, ఇవన్నీ ఏ ఆలోచనలతోనే ఉండిపోతాం. కానీ దేవుణ్ణి ఎలా మనం ఆరాధించాలి లేదు. ఈ 25 సంవత్సరం ఆఖరి నెలలో, ఆఖరి రోజుల్లో ప్రభువుని నా సొంత రక్షకుడుగా, ఆ రక్షకుడిని నేను పరలోకంలో వెళ్ళేంత వరకు విడిచిపెట్టకుండా నా హృదయంలో పెట్టేసుకుంటాను అన్న ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళు. ఇవన్నీ భూమి మీద ఉండవలసినవి భూమి మీదే పోతాయి. దానికోసం నువ్వు అంత ఆలోచన చేసుకొని స్వల్పకాల భోగముల కోసము నీ ఆత్మలో ఉన్న క్రీస్తుని, నీ ఆత్మని నువ్వు నిర్లక్ష్యపరచకు. దయచేసి ఎక్కువ నీ ఆత్మ కోసం ఆలోచించు, నీ ఆత్మతో ప్రభువుని ఆరాధించు. ఆయన్ని ఆ రోజే కాదు, ప్రతి దినము నువ్వు స్తుతించు. ఎక్కడికి వెళ్ళినా నీ హృదయం నిండా ఆయన్ని మోసుకొని వెళ్ళు. ఇదే కదా క్రీస్తు నీలో కోరుకునేది, ఇదే కదా ఆయన ఆశపడింది. నీ హృదయంలో, నీ జీవితంలో ఆయన ఉండాలని కోరుకున్నారు. కాబట్టే నీ దేహం దేవాలయం అని నువ్వు ఎరుగవా? నీ దేహము వేరే ఏ పాపానికి, ఏ చెత్తకి నీ దేహాన్ని అప్పచెప్పుకోకు. నీ కళ్ళ ద్వారా నువ్వు అపవిత్రమైనవి చూడకు. నీ నోటి మాటల ద్వారా అపవిత్రమైనవి మాట్లాడకు. నీ చెవుల ద్వారా వినకు. నీ ఆలోచనలో అటువంటి చెడు కార్యక్రమాల గురించి నువ్వు ఆలోచించకు. చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశములు ఇవేమి నీ హృదయంలోకి రానివ్వకు. నువ్వు ఆలోచన చెయ్యకు. నీ ప్రభువుని కొరకే నువ్వు ఆలోచించు. ఈ సంవత్సరం నేను 2026లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇక నుంచి నువ్వు ఒంటరిగా కాకుండా ప్రభువుతో నువ్వు ముందు అడిగే 2026 సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో ఆ ప్రభు నీకు చూపిస్తారు. ఆ విధంగా ఆయన నీ చెయ్యి పెట్టి నడిపిస్తాడు. ఆ రీతిగా క్రిస్మస్ మాసంలోకి అడుగు పెట్టండి. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. God bless you. Thank you.